ఎందుకోసం వస్తుంది కేసీఆర్ గారికి అవినీతి మరక ఎవరి వల్ల అంటింది అలా? అది ఆలోచన చేసుకోవాలి కదా మనం కూడా. కొంతమంది కేసీఆర్ గారి పక్కన ఉన్నటువంటి వాళ్ళు కేసీఆర్ గారి పేరు చెప్పుకొని అనేక రకాలుగా లబ్ధి పొంది వారు చేసినటువంటి అనేక చెత్త పనుల వల్ల ఇవాళ కేసీఆర్ గారి పేరు బద్నామయ్యే పరిస్థితి వచ్చింది. అయినా మళ్ళీ వాళ్ళనే మోస్తాం, అయినా మళ్ళీ వాళ్ళనే ముందుకు తీసుకెళ్తామని అనుకుంటే పార్టీ ఎట్లా ముందటికి పోతుంది? ఒక బిడ్డగా నిజంగా నేను బాధపడతా ఉన్నాను. ఇవాళ 5 సంవత్సరాలు ఇరిగేషన్ మంత్రిగా చేసినటువంటి హరీష్ రావు గారిది మేజర్ పాత్ర లేదా దీంట్లో? అందుకే కదా కేసీఆర్ గారు వారిని సెకండ్ టర్మ్లో తప్పించిండ్రు. ఈ మొత్తం కాళేశ్వరం ఎపిసోడ్లో కేసీఆర్ గారికి మరక అంటిందంటే 2-3 వ్యక్తులు కారణం. మాజీ రాజ్యసభ సభ్యుడు ఒకలైతే, హరీష్ రావు గారు ఒకలైతే, మేఘా కృష్ణారెడ్డి గారు ఇంకోటి, మేఘానో బోగానో ఏదో. ఒక రకంగా చూస్తే కుటుంబ పాలన అని రేవంత్ రెడ్డి వాళ్ళు అంటుండ్రు, ప్రభుత్వం అంటుంది. మీరు చూస్తేనేమో ఒక రకంగా తయారైనరు. అంటే ఆస్తుల కోసం తెలియదు, రాజకీయ కోసం తెలియదు, దేనికోసం తెలియదు. ఈ కుట్ర ఎందుకు చేస్తుండ్రో, మరి పార్టీనే నాశనం చేయాలనుకుంటున్నావో, ఈ తెలంగాణలో ఉన్న 4 కోట్ల ప్రజలను ఏం చేయాలనుకుంటున్నావు నువ్వు? ఒక మహిళవు, ఒక డైనామిక్ లీడర్ అయిన హరీష్ అన్నను, తన్నీరు హరీష్ అన్నను కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా ఒక పిలుపుతోటి కార్యకర్తలను అండగా బీఆర్ఎస్కు ఎటు పోకుండా దూరం కాకుండా కాపాడగల శక్తి ఉన్న మనిషి అంటే హరీష్ అన్న. హరీష్ అన్ననే నువ్వు అట్లా మాట్లాడినామంటే మేము ఎవరికి సమాధానం చెప్పాలి? ఎవరికి ఏం మాట్లాడమంటారు? అసలు నీ ఉద్దేశం ఏంది? బీఆర్ఎస్ పార్టీలో ఉంటే ఉండు, పోతే పో. లేకపోతే మొన్నటిదాకా జగదీశ్వర్ రెడ్డి నన్ను లిల్లీ పుట్టు అదని, ఈరోజు నువ్వు ఒక మేనబావ, నువ్వు జైల్లో ఉంటే 6 నెలలు జైల్లో ఉంటే ఇక్కడ వండుకొని అక్కడ లేచిర్రు, అక్కడ వండుకొని ఇక్కడ లేచిండ్రు వాళ్ళు అన్న బావ. నువ్వు అట్లాంటి వాళ్ళని పట్టుకొని నీ స్థాయి, నువ్వు కార్యకర్తవే, బీఆర్ఎస్ కార్యకర్తవే, ఉద్యమకారురాలువే. కానీ హరీష్ అన్న తర్వాతనే నువ్వు ఉద్యమకారురాలువి. కేసీఆర్ గారు ఎక్కడ మూల ఎక్కడనో ఉన్నాడు, కానీ హరీష్ రావు గారు తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల ప్రజలను ఏకతాటి మీదకి తీసుకొచ్చి ఉద్యమం నడిపిన వ్యక్తి అంటే తన్నీరు హరీష్ రావు అన్న గారు. నువ్వు అలాంటి వ్యక్తిని మాట్లాడుతున్నావంటే కవితక్క, నువ్వు మహిళవై ఉండి నీకు హెచ్చరిస్తున్నాం. ఇంకొకసారి కుటుంబాన్ని అను, కానీ ఇంట్లో కూర్చొని మాట్లాడు, ఇంట్లో కూర్చొని వ్యతిరేకించు. ఒక కాళేశ్వరం ప్రాజెక్టు మీద పట్టుకొని అది వాళ్ళు సంపాదన కోసము, దాని మీద వాళ్ళు ఆస్తులు సంపాదించడానికి కేసీఆర్ గారిని ఇలాంటి జైలుకు పోయే కుట్ర చేస్తుండ్రే అని మాట్లాడుతున్నావు. మరి నువ్వు పార్టీలో ఉండి నువ్వు అంత పెద్ద స్కామ్ చేసి నువ్వెందుకు కుటుంబానికి వ్యతిరేకం తీసుకొచ్చినావు? నువ్వెందుకు పార్టీకి చెడ్డ పేరు తీసుకొచ్చినావు? మరి నిన్ను మేమందరం ఏమనలే? 4 కోట్ల ప్రజల్లో ఉన్న ఈ సగం మంది మహిళలము నిన్నెట్లా మాట్లాడాలి? నిన్నొక బంగారు బతుకమ్మలాగా నిన్ను బయటకు తీసుకొచ్చి నిన్ను నెత్తిమీద పెట్టుకున్నందుక పార్టీని మాట్లాడుతున్నావు, హరీష్ అన్నని మాట్లాడుతున్నావు. నిన్నెవ్వరు ఏమన్నారనా? మహిళలని చూడము, మా పార్టీ జోలికి వచ్చినా నీకు పార్టీలో ఉంటే ఉండు, లేకపోతే లేదు. కానీ ఇంకొకసారి హరీష్ రావు గారిని కానీ కుటుంబ పాలన పైసల కోసము దోపిడీ చేసి కేసీఆర్ గారిని కుట్ర చేసి కేసీఆర్ గారిని బదనాం చేస్తున్నారని మాట్లాడితే ఖబర్దార్ కవితక్క, నీ జాగృతి సంస్థను నువ్వు కాపాడుకో, నీ ఆస్తులను నువ్వు కాపాడుకో. కానీ బీఆర్ఎస్ పార్టీని నువ్వు చెడ్డ పేరు తీసుకొస్తే, హరీష్ రావుని చెడ్డ పేరు తీసుకొస్తే మాత్రము 4 కోట్ల ప్రజల్లో ఉన్న మన మనుషులు, బీఆర్ఎస్ జనాభా కుటుంబము ఎవ్వరు ఊరుకోరు. నువ్వు ఆడబిడ్డవు కాబట్టి ఇంతవరకు ఎవరు ఖండిస్తలేరు, కానీ మహిళలను ఖండిస్తే మాత్రం నువ్వు ఉండవు. ఇంకొకసారి నువ్వు ఎక్కడ ఉండాలి, ఏం మాట్లాడాలని తెలుసుకో. ఆంధ్రలో జగన్మోహన్ రెడ్డిని చేసినట్టు షర్మిలమ్మ ఇక్కడ కేటీఆర్ను హరీష్ రావును చేద్దాం అనుకుంటున్నావా? నీ పప్పులు ఉడకాయి, మేమందరం తలుసుకుంటే నువ్వు దర్వాజా తాటవు. ఎక్కడి సొమ్ము, ఎక్కడి కథ, నీ ఆస్తి ఏంది, నీ కథ ఏంది, నీ రూపురేఖలేంది, నీ డ్రెస్సింగ్ ఏంది మాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ప్రతి ఒక్క వీడియో దిగి హైదరాబాద్లో ట్యాంక్ బండి మీద వీడియోలల్లా, ప్రతి ఒక్క వీడియోలల్లా, ప్రతి ఒక్క ధర్నాలల్లా గంటల రేణుక అనటమే నీ వెనకాల నిలబడుతుంది. ఎవరు ఎక్కడి నుంచి వచ్చిండ్రు అనేది తెలుస్తుంది. రాజకీయం అంటే రాజకీయాలల్లో డబ్బులు సంపాదించుకుంటారు, పోతాయి.
కానీ కుటుంబంలో నుంచే వచ్చిన వ్యక్తివి, నువ్వు కుటుంబం గురించి మాట్లాడే అర్హత నీకు లేదు. మరీ బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ లేకున్నా కూడా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ నడుతుంది. ఎందుకంటే అంత ప్రాణంగా ఉన్నారు ఇప్పుడు జనాభా, బీఆర్ఎస్ కార్యకర్తలు అంత ప్రాణంగా ఉన్నారు. కేసీఆర్ గారు గారిని కానీ, కేటీఆర్ గారిని కానీ, హరీష్ రావు గారిని కానీ ఇంకొకసారి నువ్వు దొంగగా లెక్కలు చూసి మా నాన్న మీద వ్యతిరేకంగా చేస్తుండ్రు, దొంగ పేరు తీసుకొస్తున్నారు, చెడ్డ పేరు తీసుకొస్తున్నారు అని మాట్లాడుతున్నావు. కానీ ఫస్ట్ తెచ్చింది చెడ్డ పేరు నువ్వే. ఒక మహిళవై ఉండి నువ్వే తీసుకొస్తే మేమందరం టీఆర్ఎస్ పార్టీ అంతా నీకోసం ఢిల్లీ దాకా వచ్చినాము. ఎన్ని ఖర్చు పెట్టి వచ్చినాము? ఎంత పైసా? ఆ పైసా అంత ఎక్కడిది? నీ దగ్గర పైస లేదు కదా, ఆ పైసా అంత ఎక్కడిది నిన్ను తీసుకురానికి? నీ కుటుంబ ఆస్తులు ఎక్కడివి? నీకున్న కోటి లక్షల ఆస్తి ఎక్కడిది? ఎక్కడి నుంచి వచ్చింది? నువ్వు ఛాతి మీద చెయ్యేసి చూడు. ఫస్ట్ ఛాతి మీద నువ్వు పడుకున్నాక ఛాతి మీద చెయ్యేసుకొని ఈ పైసా ఎక్కడిది, నాకు ఈ ఆస్తి ఎక్కడిది అనేది నువ్వు నిద్రపో. ఫస్ట్ నిద్రపోయి ఆలోచన చెయ్యి. మా రక్తం మించెళ్ళి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ కార్యకర్తలను కాదని ఒక మహిళలను కూడా ఒక్కరోజు కూడా నువ్వు దగ్గరికి తీసుకోలేని వ్యక్తివి. ఈరోజు హరీష్ రావు గురించి మాట్లాడే వ్యక్తివి కాదు. నీకు అంత అర్హత కూడా నీకు లేదక్క. నీకు మర్యాదగా మేము వార్నింగ్ ఇస్తున్నాం. నువ్వు ఎంతలా ఉంటే అంత మంచిది. ఇంకొకసారి హరీష్ అన్ననంటే మాత్రము నిన్ను తెలంగాణ రాష్ట్రంలో అసలు నడవనియ్యము. నీ జాగృతి సంస్థనే లేకుండా చేస్తాం మేము తలుసుకుంటే బీఆర్ఎస్.